కుటుంబాలు ఎందుకు విచ్ఛిన్నమైపోతాయి, దీనికి గల కారణాలు ఏంటో ఈరోజు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. దానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. 2 వీలర్స్ అంటారు కదా, స్కూటర్స్, మోటార్ బైక్స్. వీటిని నడిపించడానికి సర్వసాధారణంగా పెట్రోల్ వాడుతూ ఉంటారు. పెట్రోల్తోనే బండి నడుస్తుంది. కానీ పెట్రోల్ సాఫీగా ఫ్లో అవడానికని లూబ్రికెంట్ ఆయిల్ అంటే ఇంజన్ ఆయిల్ అంటారు, దాన్ని ఖచ్చితంగా వాడాలి. డిజైన్ చేసినప్పుడు దాన్ని ఆ విధంగా డిజైన్ చేశారు. పెట్రోల్ ఫ్లో అవడానికి ఖచ్చితంగా లూబ్రికెంట్ ఆయిల్ వాడాలని. ఒకవేళ కనుక లూబ్రికెంట్ ఆయిల్ అంటే ఇంజిన్ ఆయిల్ వాడలేదనుకోండి, ఏమవుతుంది? బండి బాగా ఎక్కువ శబ్దాన్ని ఇస్తుంది, ఇవ్వాల్సిన పొగ కంటే ఎక్కువ పొగ వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత బండి బాగా వేడెక్కిపోయి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోయిందంటే లూబ్రికెంట్ ఆయిల్ లేదు కాబట్టి. అదేవిధంగా కుటుంబాన్ని డిజైన్ చేసినటువంటి దేవుడు ఎలా డిజైన్ చేశాడంటే, కుటుంబంలో కూడా ఒక లూబ్రికెంట్ ఆయిల్ ఉండాలని డిజైన్ చేశాడు. ఏంటి ఆ లూబ్రికెంట్ ఆయిల్ అంటే? దేవుడే. కుటుంబంలో దేవుడు గనక లేకపోయినట్లయితే కుటుంబంలో శబ్దాలు ఎక్కువ అవుతాయి. దాన్నే కలహాలు అంటాం. కొన్ని సందర్భాల్లో కుటుంబాలు విచ్ఛిన్నమైపోతే ఆగిపోతాయి, లేకపోతే డివోర్స్ దాకా దారి తీస్తుంది. ఎందుకు అలా అవుతుందంటే లోన ఉండాల్సినటువంటి లూబ్రికెంట్ ఆయిల్ లేదు కాబట్టి. అందుకనే బైబిల్లో ఏమని ఉంటుందనంటే 3 పేటల తాడు తెగిపోదు అని. 3 పేటల తాడు అని అంటే ఒక పేట భర్త అయితే, ఒకటి భార్య అయితే, మూడోది దేవుడు. దేవుడు కుటుంబంలో లేకపోతే కుటుంబంలో సమాధానం ఉండదు, కుటుంబం సాఫీగా కొనసాగదు. ఎందుకు సార్ అంటే దాన్ని డిజైన్ చేసిన వాడు అట్లా డిజైన్ చేశాడు కాబట్టి మనం తల ఒగ్గాల్సిందే. డిజైన్ చేసిన దానికి తల ఒగ్గి మనం అనుకరించకపోయినట్లయితే మన జీవితాన్ని మనమే పాడు చేసుకుంటాం. మీ కుటుంబం అలా ఉందా లేదా ఆలోచించండి. కుటుంబంలో కలహాలు ఎక్కువైనాయా, లేకపోతే భార్య ఉండాల్సినటువంటి రీతిలో లేదా, భర్త బాధ్యత రహితంగా జీవించడం మొదలుపెట్టాడా, పిల్లలు విచ్ఛిన్నమై అటు ఇటు వెళ్ళిపోతున్నారా? దీనంతటికీ మూల కారణం ఏంటి అని అంటే కుటుంబంలో దేవుడు ప్రధానమైనటువంటి పాత్రను పోషించట్లేదని. కుటుంబం దేవుని చేత నడిపింపబడట్లేదు అని అర్థం. దేవుడు కుటుంబానికి శిరస్సుగా లేడు అని అర్థం. మీ కుటుంబం అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే, ఆ కుటుంబంలో ఏ ఒక్కరికైనా సరే ఈ మాటలు మీకు అర్థమవుతున్నట్లయితే మీరు ఆరంభించవచ్చు. ఏ విధంగా ఆరంభించాలి? కుటుంబంలోకి దేవుడు రావాలి అంటే కుటుంబ సభ్యుల్లోకి దేవుడు రావాలి. అంటే అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనప్పుడు కూడా ముందు తమ జీవితంలోకి, తమ యొక్క హృదయంలోకి దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే తమలోంచి, తమ ద్వారా దేవుడు కుటుంబం అంతట్లో పనిచేయటం మొదలు పెడతాడు. యోసేపు ఒక్కడి ద్వారా ఇశ్రాయేలీలందరినీ కూడా కాపాడాడు. యాకోబు కుటుంబాన్ని అంతటినీ కాపాడాడు. ఒక్కడి ద్వారా దేవుడు కుటుంబం మొత్తాన్ని కాపాడటం మొదలు పెట్టగలుగుతాడు. మీ కుటుంబాన్ని కాపాడటానికి దేవుడు మిమ్మల్ని ఎంపిక చేసుకుంటూ ఉండొచ్చు. మీరు ఈరోజు చూస్తున్నారు కాబట్టి మీ ద్వారా అది ఆరంభం అవటం సాధ్యమే. మీరు దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా మా కుటుంబం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, మా కుటుంబాన్ని మీరు కలపాలి అని అడిగినట్లయితే, ఎప్పుడైతే అది జరుగుద్దో భర్త దేవుని ప్రేమను అనుభవించడం మొదలు పెడతాడు. కాబట్టి భార్యను ప్రేమిస్తాం ఖచ్చితంగా చేస్తాడు. భార్య దేవుని మాటకు విధేయత చూపించడం మొదలు పెడుతుంది. కాబట్టి భర్త మాటకు విధేయత చూపించడం మొదలు పెడతారు. పిల్లలు దేవుణ్ణి గౌరవిస్తారు. కాబట్టి ఖచ్చితంగా తల్లిదండ్రులకు గౌరవం చూపించడం మొదలు పెడతారు. మీ కుటుంబం అలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే కుటుంబం ఈ యొక్క సమాజంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పునాది. ఆ పునాది కనుక విచ్ఛిన్నమైతే సమాజమే పాడైపోతుంది. కాబట్టి దేవుడు ఈ దినాన్ని మీ కుటుంబం గురించి ఆలోచించేది ఏంటి తెలుసా? ఈ మాటలు మీరు వింటున్నారు కాబట్టి మీ కుటుంబం దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబంగా, దేవుడు కలిగినటువంటి కుటుంబంగా ఉండాలని ఆశపడుతున్నాడు. మరి మీ కుటుంబం బాగుపడాలని ఆశపడుతున్నట్లయితే ముందు మీతో ఆరంభం అవ్వాలి. కాబట్టి ఈరోజు మీ జీవితాన్ని దేవునికి ఇస్తారా? దేవుణ్ణి మీ హృదయంలోకి రమ్మని అడుగుతారా? మీ ద్వారా మీ కుటుంబం బాగుపడాలని ఆశపడుతున్నారా? మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే మేము కూడా మీతో కలిసి ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దామా? తేజో, కలిసి ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభా, కుటుంబాలకి కర్తవు నువ్వే ప్రభా, కుటుంబాన్ని సృష్టించింది నువ్వే ప్రభా. ఈరోజు ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వారి కుటుంబాలన్నీ కూడా ప్రభా నీకు ఇష్టంగా ఉండాలని, ప్రభా నిన్ను కలిగినటువంటి కుటుంబంగా కలగాలని, ప్రభా దేవుని కేంద్రంగా కలిగినటువంటి కుటుంబంగా ఉండాలని మీరు ఆశపడుతున్నారు ప్రభా. కాబట్టి ప్రభా వారి జీవితాల్లోకి మీరు రావాలి, వారి కుటుంబాల్లో మీరు శిరస్సుగా ఉండాలి తండ్రి. ప్రతి ఒక్కరి గురించి, ప్రతి ఒక్క కుటుంబం గురించి ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం. ఆమెన్, ఆమెన్.